పుంగనూరు నియోజకవర్గంలో రెండో రోజు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. పుంగనూరు రూరల్ మండలం పరిధిలో మొత్తం 11 పంచాయతీల్లో పర్యటించారు. చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు. తమ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి సీఎం వైఎస్ జగన్ కు మద్దతుగా నిలవాలని కోరారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రెడ్డి గారు చెప్పిన పనులన్నీ చేసి మనం ఓట్లు అడిగే పరిస్థితి ఈ రోజు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల్లో ఏమేమి హామీలు ఇచ్చారో మీ అందరికీ తెలుసు. రైతు సోదరులకు అందరికీ తెలుసు. రైతు రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి, అదేవిధంగా మహిళలకంతా మహిళా సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తా అన్నారు. బంగారు రుణాలు ఏదైనా ఉంటే కూడా అవి కూడా మాఫీ చేస్తా అన్నారు. మరి యువకులకంతా కూడా యువతకంతా కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు. ఉద్యోగం లేని పక్షంలో ఈ నిరుద్యోగ బుద్ధిస్తా అన్నాడు. మరి ఏవైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. ఆ రోజు కదా మహిళా సంఘాల రుణాలు మాఫీ చేసింటే కేవలం అది 14,205 కోట్లు మాత్రమే ఉన్నది. ఈరోజు అది ఆసరా పేరుతో మనం 4 విడతలుగా ఇచ్చాము. అది వడ్డీకి వడ్డీ అయ్యి 25,570 కోట్లు అయితే కూడా మాట చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం 4 విడతలు చెల్లించడం జరిగింది. మరి ఈరోజు మనం చూస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాదాపు 600 హామీలు ఇచ్చాడు. 2014 ఎన్నికలకు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత మేనిఫెస్టోనే కనపడకుండా చేశాడు. ఏ హామీ కూడా నెరవేర్చలేదు. మరి ఇప్పుడు మళ్ళా అధికారంలోకి రావాలని చెప్పి తాతాలాడుతూ అబద్ధాలన్నీ కూడా వల్లిస్తూ ఉన్నాడు. ఈరోజు మళ్ళా సూపర్ 6, సూపర్ 7 అని చెప్పి తీసుకొస్తాను మీకు అని చెప్పి చెప్తా ఉన్నాడు. అవన్నీ కూడా అమలు చేయాలంటే దాదాపు 2,50,000 కోట్లు అవుతుంది. మరి 2,50,000 కోట్లు మనం అదనంగా ఇప్పుడు ఇచ్చే పథకాలకు అదనంగా చేయాలంటే మనకు వీలే పరిస్థితి ఉందని నేను అడుగుతా ఉన్నాను. ఏదో తప్పుడు మాటలు చెప్పి మోసపూరితంగా కుట్రపూరితంగా అధికారంలోకి రావాలనుకుంటున్నాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి ఏదైతే చెప్పాడో అవన్నీ చేసి తర్వాత మళ్ళీ మన ముందుకు వచ్చి మా పార్టీని గెలిపించండి అని అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన కుట్రపూరితంగా వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈరోజు తన బలం సరిపోదని చెప్పి బీజేపీ వైపు, జనసేన ఇంకోవైపు వీళ్ళందరినీ కలుపుకునేది కాకుండా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీతో కూడా జతకట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా ఈరోజు చంద్రబాబు మద్దతు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. మరి ఆ విధంగా అందరినీ కూడా కూడగట్టుకొని అబద్ధాలతో ఏదో మేనిఫెస్టోలో ఇంకా ఏం చెప్తాడో తెలియదు. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు సమావేశాలలో, మహిళకు కేజీ బంగారు ఇస్తా అని, ఓ రైతుకు బెంచి కారు కొనిస్తా అని, ఇంటింటికి ఉద్యోగము, ఎంతమంది నిరుద్యోగులు ఉంటే అందరికీ ఉద్యోగాలు, అందరూ వాళ్ళకి ఒక్కొక్క వ్యక్తికి మోటార్ సైకిల్తో పాటు ఉద్యోగము, ఈ విధంగా అన్ని కూడా హామీలు ఇస్తాడు. ఇవన్నీ అమలు చేసేదానికి వీలే కదా కాదా, ఇవి తప్పుడు మాటలా కాదా, గతంలో అమలు చేశాడా అని ఒకసారి మీరు ఆలోచన చేస్తే ఎవరైతే మాట చెప్తే చేస్తాడో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ విధంగానే చంద్రబాబు నాయుడు ఏది చెప్పినా కూడా మనం నమ్మే పరిస్థితి లేదు. మోసపోకూడదు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఆయన మోసపు మాటలు, తప్పుడు హామీలు అన్నీ కూడా ఇస్తాడు. వాటిని చూసి మనం ముసిపోయి ఏదైనా తప్పు చేస్తే మన రాష్ట్రం మళ్ళా 10 సంవత్సరాలు ఎన్నికపోతుంది. ఈరోజు మహిళా సంఘాలకంతా కూడా డబ్బులు ఇచ్చేదే కాకుండా ఈరోజు గౌరవం ఇచ్చాడు. మన దేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో ఈ మహిళా సంఘాలు బాగా పనిచేస్తూ ఉన్నాయి. బ్యాంకుల మేనేజర్లు ఈరోజు పిలిచి ఎంత కావాలో అప్పిస్తూ ఉన్నారు మహిళా సంఘాలు. ఆ రోజు ఆ పరిస్థితి లేదు. అన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి, ఎన్పిఏలు అయిపోయాయి. వీళ్ళ అకౌంట్లంతా కూడా వడ్డీ కూడా ఆయన ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా ఇచ్చే పరిస్థితి లేకుండా 2016లోనే నిలిపేశాడు.